2010లో శ్రీకాళహస్తి గోపురం కూలిన ఘటన ఏం జరిగింది? 2010 సెప్టెంబర్ 26 నాడు రాత్రి 8:30 గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి ఆలయ రాజగోపురం అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ గోపురం 136 అడుగుల ఎత్తులో 16వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించిన గొప్ప శిల్పకళ ఆకృతిగా ఉంది. వాస్తవానికి గోపురం నడవీధిలో ఉన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముఖ్యంగా శివలింగానికి ఏమాత్రం నష్టం జరగలేదు. ఇది భక్తులను మరియు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. స్థానిక భక్తుల కథల ప్రకారం గోపురం కూలడానికి ముందు ఏమాత్రం చప్పుడు రాలేదు. ఇది ఒక ఆశ్చర్యమైన విషయం. సాధారణంగా ఇలాంటి భారీ నిర్మాణాలు కూలినప్పుడు భీకర శబ్దం వస్తుంది. కానీ ఈ గోపురం నిశ్శబ్దంగా కూలిపోయిందని కొందరు చెప్తున్నారు. భక్తుల నమ్మకానికి అనుగుణంగా ఇది శివుని మాయ అని భావించేవారు ఉన్నారు. 2016లో కొత్త రాజగోపురం పూర్తి చేయబడింది. శివుడు అనుగ్రహించిన పవిత్రమైన స్థలమైన శ్రీకాళహస్తి ఆలయం యుగాల పాటు భక్తుల విశ్వాసాన్ని నిలబెడుతోంది. వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.